నాటుకోడి కంటికి కనిపిస్తే చాలు నాన్ వెజ్ లవర్స్ నోట్లో నీళ్లు ఊరుతాయి. అలాంటిది కంటి ముందు వందల వేల నాటుకోళ్లు ఓ 4 రోజుల క్రితం హనుమకొండ జిల్లాలో ఎల్కతుర్తి సిద్దిపేట హైవేపై కనిపించాయి. అవి పొలాల్లోకి ఓ దండులా వచ్చేశాయి. ఇక ఈ విషయం కాస్త చుట్టుపక్కల ఊరి జనానికి తెలిసింది. ఇంకేముంది, పరుగులు పెట్టి దొరికిన కోడిని దొరికినట్టు ఎత్తుకుపోయారు. ఈ క్రమంలో ఒక్కొక్కరు 4-5 కోళ్లు కూడా పట్టుకుపోయి నాటుకోడి పండుగ చేసుకున్నారు. ఇక ఇది ఇలా ఉంటే ఈ కోళ్లన్నీ ఎవరివి, ఎందుకు వదిలేశారు, వీటికేమైనా ఇన్ఫెక్షన్ సోకిందా అంటూ పుకార్లు కూడా లేచాయి. కొందరు వీటిని లెక్క చేయకుండా నాటుకోడి పులుసును లాగించేశారు. అయితే ఈ సమాచారం తెలియడంతో స్థానిక పోలీసులు అధికారులు రంగంలోకి దిగి అసలు ఏంటి వ్యవహారం అని తేల్చే పనిలో పడ్డారు. ఈ క్రమంలో బయటపడిన షాకింగ్ విషయం తెలిస్తే, ఇన్నాళ్ళు దొంగ కోళ్లను పట్టే వాళ్ళను చూసాం కానీ కోళ్లను అడ్డం పెట్టుకొని దొంగ వేషాలు వేసేవాళ్ళు ఉన్నారా అని ముక్కున వేలు వేసుకోవాల్సిందే. ఇంతకీ ఏం జరిగిందంటే, గత వారం హనుమకొండ జిల్లాలో ఒక వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చాయో ఎలా వచ్చాయో తెలియదు కానీ శనివారం నాడు ఎల్కతుర్తి సిద్దిపేట జాతీయ రహదారి వెంబడి వేల కొద్ది నాటుకోళ్లు దర్శనమిచ్చాయి. దీని గురించి పరిసర గ్రామాల ప్రజలకు తెలిసింది. అసలే నాటుకోడి అంటే ప్రాణాలిస్తారు, అలాంటిది రోడ్డు పక్కన పడేశారంటే చికెన్ లవర్స్ ఆగుతారా? వెంటనే అక్కడికి వచ్చి అందిన కాడికి నాటుకోళ్లని దొరకపట్టుకొని పోయారు. అరే, ఈ కోళ్లు ఇక్కడకు ఎలా వచ్చాయి, వీటికి ఏమైనా రోగం వచ్చిందా, ఎందుకు పడేశారు అని ఒక్కరు కూడా ఆలోచించలేదు. అయితే నాటుకోడి ధర కొండెక్కింది. దీంతో చాలా మంది నాటుకోడిని తినడమే మానేశారు. మరి అలాంటి వారికి నాటుకోళ్లు ఫ్రీగా దొరికితే ఊరుకుంటారా? అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఇలా హైవే పక్కన వేల సంఖ్యలో నాటుకోళ్లను వదిలేసి వెళ్లారని స్థానికులు అన్నారు. మరి ఇంత పెద్ద సంఖ్యలో నాటుకోళ్లను ఎందుకు ఇక్కడ వదిలేసి వెళ్లారు, ఎవరు వదిలేసి వెళ్లారు, వీటికి ఏమైనా ఇన్ఫెక్షన్ సోకిందా? అందుకే కోళ్ల ఫామ్ నిర్వాహకులు ఇలా కోళ్లను రోడ్డు పక్కన వదిలేసి వెళ్లారా, వీటిని తింటే అనారోగ్యం పాలవుతామా అని అనుమానాలు కలిగాయి. కోళ్లు వదిలేయడం వెనుక ఏదైనా వ్యాధి ఉందేమో అనే వదంతులు కూడా చక్కర్లు కొట్టాయి. దీంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. అయితే ఈ వదంతులను ఎల్కతుర్తి పశు వైద్యాధికారి ఖండించారు. కోళ్లలో ఎలాంటి వైరస్ లక్షణాలు లేవని, శాంపుల్స్ ను వరంగల్ ల్యాబ్ కు పంపి పరీక్షించగా అవి ఆరోగ్యంగానే ఉన్నాయని స్పష్టం చేశారు. దీంతో ఫ్రీగా వచ్చిన ఈ నాటుకోళ్లను తిన్న వాళ్ళంతా హమ్మయ్య అనుకున్నారు. అయితే పోలీసులు మాత్రం అసలు ఈ కోళ్ల వెనుకున్న మిస్టరీని ఛేదించే పనిలో పడగా షాకింగ్ విషయం బయటపడింది. నాటుకోళ్లను పెంచే ఓ రైతు ఇన్సూరెన్స్ కోసం ఆడిన మాస్టర్ మైండ్ గేమ్ అని వరంగల్ పోలీసులు తేల్చేశారు. రైతు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఆడిన డ్రామా అని బయటపడింది. మొన్నటి వరదల కారణంగా ఒక రైతుకు చెందిన రెడ్డిపురం ఫామ్ లోను కోళ్లు చాలా వరకు కొట్టుకుపోయాయి. కొన్ని మాత్రం మిగిలాయి. ఈ క్రమంలో వీటిని కూడా వరదల్లో కొట్టుకుపోయినట్లుగా చూపించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయని అనుకున్న రైతు వాటిని తీసుకెళ్లి ఎల్కతుర్తి దగ్గరున్న హైవే పొలాల్లో వదిలేశాడు. జనం వచ్చి వాటిని ఎత్తుకుపోయి చక్కగా వండుకొని నాటుకోడి పండుగ చేసుకున్నారు.